నమస్తే. వెస్ట్ బెంగాల్ పూర్తిగా భారతదేశం మొత్తం కూడా వెస్ట్ బెంగాల్ని ఒక పాకిస్తాన్ లాగా, ఒక శత్రు దేశంలాగా రాష్ట్రాన్ని చూస్తున్న పరిస్థితి అయితే కనిపించింది. ఈరోజు వచ్చే ఈ రిజల్ట్ ఎందుకంటే బీజేపీకి స్పష్టమైన ఆధిక్యత రావడం అనేది ఒక విధంగా చూసుకుంటే భారత్ శత్రు దేశంపై గెలిచిందా అన్న ఆనందంలో మిగతా రాష్ట్రాల్లో కూడా కార్యకర్తలు హిందూకు సంబంధించిన ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారంటే మమతా బెనర్జీ సంబంధించిన ఈ యొక్క 15 ఏళ్ల పాలన సంబంధించి ప్రజలు ఎంత విరక్తితో ఉన్నారో అర్థం పడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే వెస్ట్ బెంగాల్ సంబంధించి 15 సంవత్సరాలు అధికారంలో కొనసాగిన మమతా బెనర్జీ పూర్తిగా లా అండ్ ఆర్డరు పూర్తిగా కంట్రోల్ తప్పింది. శాంతి భద్రతల సమస్యలు తలెత్తావి. ముఖ్యంగా మహిళలకి రక్షణ లేకుండా పోయింది. అంతేకాకుండా ఉద్యోగ అవకాశాలు పూర్తిగా లేవు. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కూడా పూర్తిగా స్కామ్స్, తనకు అనుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడము, డబ్బులతో ఉద్యోగాలు కొనుక్కోవడము, ఇలాంటి వ్యవహారాలు కూడా పూర్తిగా ప్రభావితంగా మనం చూసుకోవచ్చు. అంతేకాకుండా ప్రైవేట్ సెక్టర్స్ ఎవరైతే ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వెస్ట్ బెంగాల్ దుక్కు రావాలంటే భయపడిన పరిస్థితి కొనసాగింది. అంతేకాకుండా వలసలు ఏదైతే బంగ్లాదేశ్ నుండి వస్తున్న వలసలకు సంబంధించి మమతా బెనర్జీ వాళ్ళని పూర్తిగా ప్రోత్సహిస్తున్నారనేది కూడా పూర్తిగా మమతా బెనర్జీ ఈరోజు అధికారం కోల్పోవడానికి ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. అయితే బీజేపీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా లాంటి పెద్ద పెద్ద నాయకులు కూడా వెస్ట్ బెంగాల్లో ప్రచారం చేపట్టారు. ప్రచారం చేపట్టి వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న అభివృద్ధి ఏంటి, 15 ఏళ్ళలో జరిగిన అభివృద్ధి ఏముంది, బీజేపీకి అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పడం. అంతేకాకుండా 15 ఏళ్ళు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోవడం, దానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపడితే రాష్ట్రం బాగుపడుతుందని కూడా చెప్పడం కూడా ఒక కొసమెరుపుగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా భారతదేశ రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 92.4% ఓట్ బ్యాంకు వెస్ట్ బెంగాల్లో నమోదయ్యిందంటే ప్రజలు ఎంత కసితో ఓటేశారన్నది స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ యొక్క ఓట్ బ్యాంక్ అనేది టీఎంసీకి అనుకూలంగా ఉంటుందని మమతా బెనర్జీ చెప్పినప్పుడు కూడా పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ఓటింగ్ పడిందని మాత్రం ఈరోజు కనిపిస్తుంది, రిజల్టే స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఏదైతే శుభేందర్ అధికారి గతంలో 2021 సార్వత్రిక ఎన్నికల్లో మమతా బెనర్జీని ఓడించిన ఈయన భవానీపూర్, అదేవిధంగా నందిగాంలో కూడా రెండింటి దగ్గర కూడా ఆధిక్యత కనబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈయన గతంలో ప్రతిపక్ష నేతగా కూడా కొనసాగారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ఆయన్నే ఆల్మోస్ట్ ప్రకటించే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఏదైతే వెస్ట్ బెంగాల్కి సంబంధించిన రాజకీయాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలను కూడా ప్రజలు స్పష్టంగా అబ్జర్వ్ చేశారు. అక్కడ ఆ రాష్ట్రం ప్రజలే కాకుండా భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా పూర్తిగా అబ్జర్వ్ చేశారు. రీసెంట్గా మనం చూసుకుంటే ఒక 6 నెలల క్రితం ఏదైతే భారత రాష్ట్రపతి వెస్ట్ బెంగాల్ పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కనీసం స్వాగతం పలకడానికి కూడా రాకపోవడం, అధికారికంగా ఎటువంటి ఏర్పాట్లు చేయకపోవడం, అక్కడ ఉన్న ప్రభుత్వం సహాయ నిరాకరణ చేయడం, రాష్ట్రపతికి సంబంధించిన సమావేశానికి అనుమతులు ఇవ్వకపోవడం, వీటివన్నిటిని కూడా స్పష్టంగా ప్రజలు అక్కడ గమనించారు. ఈ నేపథ్యంలోనే మమతా బెనర్జీ టీఎంసీకి తగిన బుద్ధి చెప్పిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా టీఎంసీకి ప్రత్యామ్నాయంగా అక్కడ ఉన్న లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీలు రెండు డమ్మీ అయిపోవడం, బీజేపీయే బలమైన పార్టీగా అక్కడున్న ప్రజలు సేకరించారు. ఈ నేపథ్యంలోనే వెస్ట్ బెంగాల్లో బీజేపీ అత్యధిక మెజార్టీతో అధికారాన్ని చేపట్టింది.